డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చూపుతోంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన చోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ అశ్వని, గోదావరి ఉప్పొంగుతుంది. దీని కారణంగా ముఖ్యంగా కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలు ఉన్నాయి. దీనిపైన తీవ్ర ప్రభావం అయితే చూపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ముమ్మడివారి నియోజకవర్గంలో సుమారు 16కు పైగా లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాలందరినీ కూడా ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరూ కూడా ఇక్కడ ఈ లంక గ్రామాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పి ఇప్పటికే సూచన చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఈ లంక గ్రామాల వద్దకు వచ్చి చేరుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పశువులన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గర, అదేవిధంగా ఈ గోదావరి ప్రవహించే ఈ తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ఒడ్డున ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేపించేసి సురక్షిత ప్రాంతాలు కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ముమ్మడివారి నియోజకవర్గం గుజారపు లంక దగ్గర ఉన్నాము. ఈ ప్రాంతంలో సుమారు మొత్తం కూడా ఒక 110 కుటుంబాలు ఉంటాయి. వీరందరూ కూడా ఇక్కడ ఈ లంక గ్రామాలు మొత్తం కూడా గ్రామాలకన్నీ కూడా ఆనుకొని ఉంటాయి. ఈ లంక గ్రామం నుంచి పక్కనే ఒక 200 మీటర్ల దూరంలో మరొక లంక గ్రామం ఉంది. ఇక్కడికి రోజు వీరందరూ కూడా ఈ ఒడ్డును దాటి అక్కడికి వెళ్ళి అక్కడ పొలాల్లో పని చేసుకోవటము, తర్వాత అక్కడ పంట పండించుకోవటము, తర్వాత పశువులన్నింటినీ కూడా అక్కడ మేపుకొని రావటము అలా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ ఒడ్డు దాటి అవతలకి వెళ్ళవద్దని చెప్పి కూడా అధికారులు అయితే పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ లంక గ్రామంలో అందరినీ కూడా సురక్షితంగా ఇటు తీసుకురావడం కూడా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని మరబోట్లను ఏర్పాటు చేశారు. ఈ మరబోట్ల సాయంతో అటు లంక గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటు తీసుకురావడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు అయితే చేశారు. వీటితో పాటు ముఖ్యంగా ఈ లంక గ్రామాల పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ముందుగా గుర్తించారు. ఈ 16 లంక ప్రాంతాల్లో ముఖ్యంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆహార వసతి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇంకా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందా అని చెప్పి కూడా ఇప్పటికే ఒక 4 ప్రాంతాలను గుర్తించారు. ఈ 4 ముంపు ప్రాంతాలలో కూడా అధికార యంత్రాంగం ఇటు పోలీసు, రెవెన్యూ, హెల్త్, తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు, సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఒక 5గురు అధికార బృందం మొత్తం కూడా ఇక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను కూడా పర్యవేక్షిస్తూ అధికారులకు కూడా సమాచారం ఇస్తున్నారు. ఈ అధికారులకు ఇచ్చే సమాచారం ఆదేశానికి ప్రకారము తదుపరి చర్యలు తీసుకోవడం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వీటితో పాటు ఎక్కడైనా ఇంకా ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంటే వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకోవడానికి కూడా కొన్ని మరబోట్లను ఏర్పాటు చేశారు, కొన్ని ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు, కొన్ని బోట్లు కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ప్రస్తుతానికైతే ఈ గ్రామాల్లోకి ప్రస్తుతం రోడ్డు మీద వరకు అయితే వాటర్ వస్తుంది. రాత్రికి మరింత ఫ్లడ్ పెరిగే అవకాశం ఉన్నందువల్ల కొన్ని ఇళ్లను అయితే ఖాళీ చేయించారు. రేపైతే ఇంకా ఫ్లడ్ పెరుగుతుంది. సో ఈ ప్రాంతంలో కూడా ఎవరు ఉండదని చెప్పి కూడా అధికారులు అయితే పలు సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం అయితే గ్రామస్తులు ఇక్కడ లంక గ్రామాలందరూ కూడా ఇక్కడ నివాసులు ఏం చెప్తున్నారంటే ఈ వరద మొత్తం కూడా మాకు చిన్నప్పటి నుంచి అలవాటే ఉంది. సో ప్రస్తుతానికైతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి, ఏదైనా సహాయం కావాలంటే మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. అయితే అధికార యంత్రాంగం అయితే ఎలాంటి నష్టం ఉండకూడదు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉండకూడదు అని చెప్పి అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ లంక గ్రామాల్లో పర్యటించారు. ఇక్కడే ఒక 5గురు అధికారుల శాఖ బృందం మొత్తం కూడా ఇక్కడే పర్యటిస్తూ పాటు ఇక్కడే ఒక క్యాంపు ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం అయితే మెడికల్ క్యాంప్ రన్ అవుతుంది. అదేవిధంగా సహాయ బృందం ఇక్కడే ఉంది, పోలీసు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ లంక గ్రామాల్లో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉండటమే తమ లక్ష్యం అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఫ్లడ్ అయితే పెరుగుతుంది, రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు అయితే ఈ లంక గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ముమ్మడివారి నియోజకవర్గంలో లంక గ్రామాల తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, ముమ్మడివారం.